గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విధి. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే ఎల్బీ నగర్ టు ఇబ్రాహీంపట్నం వెళ్లే రూట్ లో తుర్కంజల్ వస్తుంది. తుర్కంజల్ కట్ట మైసమ్మ టెంపుల్ నుంచి జస్ట్ మనకి 800 మీటర్స్ అండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది వచ్చింది. ఇక్కడ సరౌండింగ్స్ చూసి చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని వచ్చి ఉన్నారండి. ఇక్కడ మనుషులు కూడా కనిపిస్తారు చూడండి, చాలా మంది ఉన్నారు. చాలా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు మనం వశిష్ట ఎన్క్లేవ్ 2 లో మన ప్రాపర్టీ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ కింద వస్తుందండి ఈ హౌస్ అనేది. సో ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది. మనకి గేట్ అంటే కమ్యూనిటీలో కూడా మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఉందండి. లోపలికి వెళ్ళి చూద్దాం ప్రాపర్టీ. సో ఇక్కడ చూడండి, ఎలివేషన్ చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే చెట్లు గ్రీనరీతో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి ఇక్కడ చూడండి, స్టెప్స్ పక్కన కూడా అంటే గేట్ పక్కన కూడా మనకి గార్డెనింగ్ స్టెప్ వైజ్ గా ఇచ్చారు. చాలా నీట్ గా ఇచ్చారు. అండ్ చాలా పెద్ద గేట్ ఇచ్చారండి. మనకి కార్ పార్కింగ్ కూడా పైకి వెళ్ళడానికి మంచిగా ఉంది. ఇంటి పక్కన కూడా మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఫైనల్ గా లోపలికి వచ్చాము. ఇక్కడ సైడ్ చూస్తే మనకి పార్కింగ్ ఏరియా కూడా మంచిగా ఇచ్చారండి. సో ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. పైన చూస్తే మనకి పిఓపి చాలా నీట్ గా ఇచ్చారండి. అంటే బల్బ్స్ అంతా మనకి గేటెడ్ కమ్యూనిటీ అని కదా, విల్లా లాగా చాలా నీట్ గా ఉంది. చెప్పాను కదా, కింద మనకి 1 బిహెచ్కే ఉంది. మనకి రెంట్ పర్పస్ ఇచ్చుకోనికి కూడా ఉంది. ఈ 1 బిహెచ్కే మనకి 2 ఫేసెస్ వస్తున్నాయండి, నార్త్ అండ్ వెస్ట్. సో ఇక్కడ మనకి టైల్స్ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైన లైటింగ్స్ ఎవ్రీథింగ్ కూడా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇది మనకి చెప్పాను కదా, వెస్ట్ అండ్ నార్త్ ఫేస్ వచ్చి మనకి 2 వేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళినా కూడా ఇది మనకి హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి అక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ విండోస్ ఫర్ వెంటిలేషన్ చాలా నీట్ గా ఇచ్చారండి. పైన పిఓపి చూసినా కూడా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ వాల్ పెయింటింగ్ కూడా చాలా అంటే క్వాలిటీతో వేశారండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూపించాను కదా, మనం ఇటు సైడ్ కూడా రావచ్చు. ఇది నార్త్ ఫేస్ కిందకి వస్తుంది. మనకి ఇది ఓపెన్ కిచెన్ కిందకి వస్తుంది. సో మనకి కిచెన్ కూడా చాలా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. విండో ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. పైన మనకి సజ్జా ఇచ్చారు. మనకి ఇక్కడ సైడ్ కూడా డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పైన ఇక్కడ కిచెన్ ఏరియా దగ్గర కూడా మనకి పిఓపి ఇచ్చారు. పైకి వెళ్ళి చూద్దామండి. మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ ఇచ్చారంటే ఇక్కడ వాష్ ఏరియా కోసం బట్టలు ఉతుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ట్యాప్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం. స్టెప్స్ కింద మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోనికి ఏరియా కూడా వదిలేరు. స్టెప్స్ చూసినా మనకి ఇక్కడ చాలా స్పేషియస్ గా ఇచ్చారండి. చాలా వెడల్పుగా ఉన్నాయి స్టెప్స్ అనేటివి. సో ఇక్కడ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకి వీవింగ్ పాయింట్ కి కూడా మిర్రర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది G+1 అండి. సో ఫైనల్ గా పైకి వచ్చేసామండి. ఇక్కడ బయట చూస్తే ఎలివేషన్ చాలా నీట్ గా ఉంది. ఇది చాలా మంచిగా ఉందండి, జైల్ టైప్ లాగా ఉంది. ఇక్కడ పైన మనకి ఇది పిఓపి చూసినా కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ టైల్స్ అనేది మనకి కజేరియా అండ్ జాన్సన్ వాళ్ళ నుంచి టైల్స్ అనేది తీసుకొని ఇది కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్దామండి. యాక్చువల్ గా ఈ విల్లాస్ అనేది మనకి చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది. ఇక్కడ బాల్కనీ చూస్తే మనకి బాగా ఉందండి, స్పేషియస్ గా ఉంది. బయట కూర్చోడానికి ఉంది. ఇక్కడ మనకి క్రీపర్స్ అంటే ఈ చెట్లు పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది వదిలేరు. ఆల్రెడీ వీళ్ళు పెట్టేశారు కూడా. సో మనకంటూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఇక్కడ ఇంటి పక్కన మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. బట్టలు ఆరేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ ఇల్లు వచ్చి మనకి 110 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో ఇప్పుడు మనకి పైన G+1 లో ఇది హాల్ అండి. సో పైన పిఓపి వర్క్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారు. హాల్ ఏరియా చూడండి, మనకి చాలా స్పేషియస్ గా ఉంది. అంటే మనకి సోఫా పెట్టుకున్న కూడా చాలా స్పేస్ అనేది ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ఓవరాల్ వ్యూ చూపిస్తున్న పైన మనకి పిఓపి చాలా మంచిగా లైటింగ్స్ తో ఇచ్చారండి. ఇది మనకి 110 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి హౌస్ వచ్చి నార్త్ ఫేసింగ్ వస్తుంది. డైమెన్షన్ వచ్చి 25 by 39.6 అనేది వస్తుందండి. మున్సిపల్ లేఅవుట్ అండి. ఇది మనకి G+1.
ఆల్ బ్యాంక్స్ లోన్స్ అవైలబుల్ వస్తున్నాయి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో చెప్పాను కదా కార్ పార్కింగ్ వస్తుంది. కింద 1 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఎదురుగా మనకి ఆపోజిట్స్ లో 2 బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు. సో బెడ్రూమ్ కవర్ చేద్దాము. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ గా యూస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. నెక్స్ట్ సజ్జ ఇచ్చారు. పిఓపి కూడా చాలా నీట్ గా ఉంది. మనకి ఇంటి ఎదురుగా 30 feet రోడ్ వస్తుందండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ 2.8 acres తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. పైన స్పేస్ చూస్తే మనకి ఏమైనా ఓల్డ్ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ చూపిస్తున్నాను. వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. నియర్ బై వచ్చి మనకి సెయింట్ జోసెఫ్ అండ్ సెయింట్ పాల్ స్కూల్స్ అనేటివి ఉన్నాయి. అండ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కూడా ఉందండి. వెరీ నియర్ టు విల్లా ప్రాజెక్ట్స్ అండి. అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో మనకి విల్లా ప్రాజెక్ట్స్ అనేటివి ఇచ్చారు. చెప్పాను కదా మెయిన్ రోడ్ జస్ట్ 800 meters. సో ఇక్కడ చూస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. విండో ఇచ్చారు. పైన సజ్జ ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారండి. సో ఇది కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ గా ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ట్యాప్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో పెట్టారు. వాష్రూమ్ లో కూడా మనకి పైన స్పేస్ వదిలారండి. అంటే ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. సో ఇక్కడ షవర్ గ్రీజర్ పాయింట్ కి స్పేస్ వదిలారండి. ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తుందండి. ఇది మనకు ఓపెన్ కిచెన్ వస్తుందండి. సింక్ నెక్స్ట్ చాలా వెడల్పుగా ఇచ్చారు. అంటే స్పేషియస్ గా ఉంది కిచెన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి పైన చూస్తే సజ్జలు ఇచ్చారండి. ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి. సో మనకి కిచెన్ ఎల్ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ మనకి కిచెన్ ఏరియాలో కూడా విండో అనేది ఇచ్చారు. స్లైడింగ్ టైప్ విండో అండ్ మస్కిటోది ఇచ్చారు. సో ఎదురుగానే మనకి ఇక్కడ స్టవ్ పెట్టుకొని ఇక్కడ మంచిగా ఎదురుగానే మనకి వ్యూ పాయింట్ అనేది ఇచ్చారు. సో కిచెన్ బ్యాక్ సైడ్ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారండి. అంటే వాషింగ్ ఏరియాకి ఇచ్చారు స్పేస్. సో ఇక్కడ బాల్కనీ టైప్ లాగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి హ్యాపీ ప్లే స్కూల్ అనేది ఉంది. అంటే చిన్న పిల్లలకి బిలో 10 years వాళ్ళకి చిన్న స్కూల్ కావాలనుకుంటే మనం పంపిణీ కూడా ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా చుట్టుపక్కల మనకి జస్ట్ మన సరౌండింగ్ లో సెయింట్ పాల్ అండ్ సెయింట్ జోసెఫ్ స్కూల్స్ అనేటివి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్దామండి. సో ఫైనల్ గా మేము టెర్రస్ పైకి వచ్చేసాము. ఇక్కడ స్టెప్స్ చూసినా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. రెయిన్ వాటర్ స్టెప్స్ మీద పడకుండా మంచిగా కవర్ అనేది చేశారు. సో పైకి వచ్చాక ఇక్కడ మనకి కూడా గార్డెనింగ్ కి చాలా మంచిగా ఇచ్చారండి. అన్ని రోజ్ ఆఫ్ ఫ్లవర్స్ అని వేసేసారు. సో టెర్రస్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ మనకు అక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారండి. సో బిల్డర్ గారు దీని ప్రైస్ వచ్చి 90 lakhs అని అంటున్నారు. నెగిషియబుల్ అంటున్నారు. సో డైరెక్ట్ మనం బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి మీరు డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ కోసం నా నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు నాకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అతి తక్కువ బడ్జెట్ తో మనం ప్రమోషన్ అనేది చేయబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి చెప్తున్నా దీని ప్రైస్ వచ్చి 90 lakhs నెగిషియబుల్. థ్యాంక్ యూ.